హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ అదర్ ఎగ్జామినేషన్స్లో మినిమం 4 మార్క్స్ నుంచి మ్యాక్సిమం 6 మార్క్స్ వచ్చేటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే మీకోసం చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ జీడీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మంచి మార్కులు స్కోర్ చేసే విధంగా 1997 నుంచి ఇప్పటి వరకు అడిగినటువంటి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో వచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్ కలిపి మీకు 99 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి గ్రామర్ వైజ్గా మనకి సబ్జెక్ట్ వైజ్గా 10,500+ బిట్స్ ఉన్నాయి. తెలుగు మీడియం జీకే వచ్చేసి మనకి 10,000+ బిట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం కూడా 1 by 1 అప్లోడ్ చేస్తున్నాము, మీరు కూడా తీసుకోవచ్చు. ఇంకా ఎంటీఎస్ అండ్ జీడీ సీజీఎల్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ని మీకు ఫ్రీగా అందిస్తున్నాము. సో ఈ కోర్స్ ఖచ్చితంగా తీసుకోండి, 99 రూపీస్ కోర్సు. దీనితో పాటు ఎస్ఎస్సి ఎంటీఎస్ లక్ష్యం కోర్సు, ఎస్ఎస్సి జీడీ మారథాన్ ఫుల్ కోర్స్ మీకు 75% ఆఫ్తో అండి. ఎవరు కూడా ఇంతవరకు ఇంత పర్సంటేజ్ ఆఫ్తో ఎవరు ఇవ్వలేదు. 1999 రూపాయలు ఉన్నటువంటి ఈ కోర్స్ని 499 రూపీస్కే ఎస్ఎస్సి ఎంటీఎస్ లక్ష్యం కోర్సు, ఎస్ఎస్సి జీడీ మారథాన్ ఫుల్ వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ 3 కోర్సెస్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్లో ఉన్నాయి. యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయ్యి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటి సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే మీకు ఈ 3 కోర్సెస్ కనిపిస్తాయి. ఇమీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, మన యాప్లో 99 రూపీస్కి సంబంధించినటువంటి కోర్సులో అన్ని ఎస్ఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ అదర్ టాపిక్స్కి సంబంధించి ఒక మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అది ఖచ్చితంగా తీసుకోండి. రాబోయేటువంటి ఎస్ఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఆ మెటీరియల్ మీకు 100% యూజ్ అవుతుంది. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి మీరు ఈజీగా స్కోర్ చేయగలిగేటువంటి టాపిక్ అండి. ఇంగ్లీష్లో మీరు ఎక్కువగా మిగిలినటువంటి రోజుల్లో ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి అండ్ సీజీఎల్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కనుక మీరు చదివినట్లయితే ఒక 4 క్వశ్చన్స్ వచ్చాయి అనుకుంటే ఆ 4లో మనకి 2 to 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా రిపీటెడే ఉంటాయి. 1 or 2 క్వశ్చన్స్ మనకి కొత్త క్వశ్చన్స్ అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. వాటిని కూడా మీరు చదివి స్పాంటేనియస్గా ఆన్సర్ చేయగలిగేలాగే ఇస్తారు. సో కాబట్టి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటివి బాగా మిగిలినటువంటి రోజుల్లో చదవండి. సో దీనికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ది డ్రగ్ విచ్ కాజెస్ పీపుల్ టు స్లీప్ ఈజీలీ. ఓకే, మనం ఏదైనా ఒక మెడిసిన్ వేసుకున్నప్పుడు మనకి ఈజీగా నిద్ర అనేది వస్తుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఎటువంటి వన్ వర్డ్ని యూజ్ చేస్తారని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి సోపోరిఫిక్ అనమాట. సో సోపోరిఫిక్ అంటే డ్రగ్ విచ్ కాజెస్ పీపుల్ టు స్లీప్ ఈజీలీ. డ్రగ్ అంటే మెడిసిన్ అని చెప్పేసి అర్థం. సో ఒక మెడిసిన్ని మనం వేసుకున్నప్పుడు మనకి ఈజీగా నిద్ర అనేది వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో వన్ వర్డ్ వచ్చేసి సోపోరిఫిక్. ఓకే, స్పెల్లింగ్స్తో సహా చదవండి. మీకు ఈ వన్ వర్డ్సే కరెక్ట్లీ స్పెల్స్ వర్డ్స్గా లేకపోతే రాంగ్లీ స్పెల్స్ వర్డ్స్గా కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో తర్వాత ఇక్కడ బీగైల్ అంటేనేమో BEGUILE ఇలా చదవండి. ఓకే, మీరు చదివేటప్పుడు వన్ వర్డ్స్ కానీ ఈడియమ్స్ కానీ యాంటానిమ్స్ అండ్ సినానిమ్స్ కానీ విత్ స్పెల్లింగ్స్తో సహా చదవడం నేర్చుకోండి. మీకు అవే మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, సో బీగైల్ అంటే మోసం చేయడం అనమాట. సో ముసుగు వేసుకొని నటించడం లేదా మోసం చేయడం అని చెప్పేసి అంటారు. ఇంకా పెడాంట్ అంటేనేమో సో పుస్తక పఠనం బాగా చేసేటువంటి వారు లేదా పుస్తక పరిజ్ఞానం ఉన్నటువంటి వారిని పెడాంట్ అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా పాపీ అంటేనేమో సో ఒక అడవిలో కానీ లేకపోతే ఒక గార్డెన్లో కానీ పెరిగేటువంటి ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ అనమాట. ఫ్లవర్ బేరింగ్ ప్లాంట్ అని చెప్పేసి అంటారు. సో దాని యొక్క ఫ్లవర్ రెడ్ కలర్లో ఉంటుంది. ఓకే, సో రెడ్ కలర్లో ఉంటుంది. దాని యొక్క సీడ్స్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటాయి. సో దాన్ని పాపీ అని చెప్పేసి అంటారు. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మనకి డ్రగ్ విచ్ కాజెస్ పీపుల్ టు స్లీప్ ఈజీలీ వచ్చేసి సోపోరిఫిక్ అనమాట. ఇంకా పాపీ అంటే ఏ విల్డ్ ఆర్ గార్డెన్ ప్లాంట్ విత్ ఏ లార్జ్ డెలికేట్ ఫ్లవర్ దట్ ఈజ్ యూజువల్లీ రెడ్ అండ్ స్మాల్ బ్లాక్ సీడ్స్. ఓకే, చెప్పాను కదా, ఒక అడవిలో కానీ గార్డెన్లో కానీ పెరిగేటువంటి ఒక ప్లాంట్ అది. దాని యొక్క ఫ్లవర్ వచ్చేసి చాలా డెలికేట్గా ఉంటుంది. యూజువల్గా అది రెడ్ కలర్లో ఉంటుంది. దాని యొక్క సీడ్స్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటాయి, స్మాల్ బ్లాక్ సీడ్స్ అనమాట. దాన్ని పాపీ అని చెప్పేసి అంటారు. బీగైల్ అంటేనేమో టు ట్రిక్ సంబడి ఇన్ టు డూయింగ్ సంథింగ్ బై బీయింగ్ నైస్ టు దెమ్. ఓకే, కొంతమంది వ్యక్తులతో మంచిగా ఉంటూ
వారిని ట్రిక్ చేయడం అంటే మోసం చేయడం లేదా మోసగించడాన్ని బీగైల్ అని చెప్పేసి అంటారు. పెడాంట్ అంటేనేమో ఏ పర్సన్ హూ ఈజ్ టూ కన్సర్న్డ్ విత్ స్మాల్ డీటెయిల్ ఆర్ రూల్స్ ఎస్పెషల్లీ వెన్ లెర్నింగ్ ఆర్ టీచింగ్. సో ఒక పర్సన్ బాగా చదివేటువంటి వ్యక్తి అనుకుంటే, పుస్తక పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అనుకుంటే, సో అందులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ఓకే, ప్రతి డీటెయిల్ని కూడా, ప్రతి రూల్ని కూడా అతను ఏది మిస్ చేయకుండా ప్రతిదాన్ని కన్సర్న్ చేస్తూ చదువుతాడు. సో అలాంటి వారిని పుస్తక పఠనం లేదా పుస్తక పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పేసి అంటారు. సో ఇవి మనకి 4 వర్డ్స్కి సంబంధించిన 1 వర్డ్స్కి సంబంధించిన మీనింగ్స్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సడన్ ఇన్వాలంటరీ మస్కులర్ కాంట్రాక్షన్. సడన్ ఇన్వాలంటరీ మస్కులర్ కాంట్రాక్షన్. ఎవరైనా ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, జిమ్లో కానీ బయట కానీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు సడన్గా వారి యొక్క మజిల్ అనేది వణుకుతూ ఉంటుందన్నమాట. ఓకే, దాన్ని ఏమంటారు అంటే ఇంగ్లీష్లో స్పాస్మ్ అని చెప్పేసి అంటారు. స్పాస్మ్ అని చెప్పేసి అంటారు. ఓకే, సో దాన్ని స్పాస్మ్ అంటారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఇంకా స్పామ్ అంటే ఏంటి? మనకి చాలా స్పామ్ ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. అంటే అన్వాంటెడ్ ఈమెయిల్స్ అనమాట. కొన్ని మనల్ని మోసం చేసే ఈమెయిల్స్ ఉంటాయి. ఆ ఈమెయిల్స్లో కొన్ని లింక్స్ ఉంటాయి. అవి క్లిక్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న మనీ మొత్తం పోతుంది, లేదా మన యొక్క పర్టికులర్ డివైస్ అనేది హ్యాక్ అవుతుందన్నమాట. సో దాన్ని ఏమంటాం? స్పామ్ అని చెప్పేసి అంటాం. ఓకే, స్పాన్ అంటే ఏంటి? పర్టికులర్ టైం పీరియడ్, ఓకే, లేదా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ లేదా 2 పర్టికులర్ వర్డ్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఓకే, స్పాన్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇంకా స్ప్రెయిన్ అంటేనేమో మనకి ఇక్కడ మన బాడీకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కలిగేటువంటి పర్టికులర్ ట్విస్ట్ని, వ్రింకిల్స్ని మనం ఇక్కడ స్ప్రెయిన్ అని చెప్పేసి అంటాము. ఓకే, సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో సడన్ ఇన్వాలంటరీ మస్కులర్ కాంట్రాక్షన్ అంటే స్పాస్మ్ అని చెప్పేసి అంటారండి. ఏ పెయిన్ఫుల్ అండ్ ఇన్వాలంటరీ మస్కులర్ కాంట్రాక్షన్ అని చెప్పేసి సో దీనికి సంబంధించిన మీనింగ్ ఉంటుంది. స్ప్రెయిన్ అంటేనేమో యాన్ ఇంజరీ టు ఏ జాయింట్ ఇన్ యువర్ బాడీ, వ్రిస్ట్ ఆర్ యాంకిల్ కాజ్డ్ బై సడన్లీ ట్విస్టింగ్ ఇట్. ఓకే, సో మీకు సంబంధించి మీ బాడీలో యాంకిల్ కానీ లేదా వ్రిస్ట్ కానీ సడన్గా ట్విస్ట్ అయిపోయి మెలికలు తిరిగి సో దానికి సంబంధించి దెబ్బ తగిలినప్పుడు దాన్ని స్ప్రెయిన్ అని చెప్పేసి అంటారు. ఇంకా స్పామ్ అంటే చెప్పే కదా, అన్వాంటెడ్ ఈమెయిల్ అని. స్పాన్ అంటేనేమో ది డిస్టెన్స్ ఇంటర్వల్ బిట్వీన్ 2 పాయింట్స్ అనేది సో దీనికి సంబంధించిన 1 వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ పర్సన్ హూ లేస్ టూ మచ్ స్ట్రెస్ ఆన్ బుకిష్ లెర్నింగ్. ఇందాక చెప్పాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే వ్యక్తి ప్రతి విషయాన్ని కన్సర్న్ చేస్తూ చాలా కన్సర్న్ టు డీటెయిల్ ఎవరైతే ఉంటారో ఏదైనా బుక్ చదువుతున్నప్పుడు అలాంటి వారిని ఏమంటారు అంటే పెడాంట్ అని చెప్పేసి అంటారు. పుస్తక పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని పెడాంట్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఇంకా ఫిలాసఫర్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఫిలాసఫీ చేసినటువంటి వ్యక్తిని ఫిలాసఫర్ అని చెప్పేసి అంటారు. స్కాలర్ అంటేనేమో డిగ్రీ లేదా పీజీ లాంటి పర్టికులర్ డిగ్రీస్ కంప్లీట్ చేసినటువంటి వారిని స్కాలర్స్ లేదా పర్టికులర్ ఏదైతే ఎంఎస్ కానీ ఇలాంటి వాటిని కంప్లీట్ చేసినటువంటి స్కాలర్స్ అంటారు. పర్వర్ట్ అంటేనేమో తప్పుదోవ పట్టించేటువంటి వాడిని పవర్ట్ అని చెప్పేసి అంటారనమాట. ఓకే, పవర్ట్ అంటే తప్పుదోవ పట్టించేటువంటి వాడిని పవర్ట్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ మీరు ఎక్స్ప్లెనేషన్ చూడొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి పెడాంట్. ఓకే, ఏ పర్సన్ హూ పేస్ మోర్ అటెన్షన్ టు ఫార్మర్ రూల్స్ అండ్ బుక్ లెర్నింగ్ దాన్ దే మెరిట్ అని చెప్పేసి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంది. పవర్ట్ అంటేనేమో టు ఎఫెక్ట్ సంబడి ఇన్ ఏ వే దట్ మేక్స్ దెమ్ యాక్ట్ ఆర్ థింక్ ఇన్ ఏ ఇమ్మోరల్ ఆర్ అన్అక్సెప్టబుల్ వే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సోషల్లీ స్కిల్డ్ ఇన్ స్టోరీ టెల్లింగ్. ఓకే, ఒక స్టోరీని మనల్ని నవ్విస్తూ ఓకే మనల్ని ఆనందపరుస్తూ అలాగే చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పేటువంటి ఆ స్కిల్ ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటారు? స్పెషల్లీ స్కిల్డ్ ఇన్ స్టోరీ టెల్లింగ్. ఓకే, కొంతమంది డైరెక్టర్స్ కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్స్ కావచ్చు, లేకపోతే డైరెక్షన్ సైడ్ వెళ్ళాలి అనుకునేటువంటి వారు కావచ్చు, లేదా ఏదైనా ఒక విషయాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా వినోదభరితంగా, అమ్యూజింగ్ అని చెప్పేసి ఉంటుంది. అమ్యూజింగ్ అంటే వినోదభరితంగా చెప్పగలిగేటువంటి వారిని ఏమంటారు అంటే ఏ రీకాంటైర్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఏ కాంటియర్ అని చెప్పేసి అంటారు. కాంటియర్ అని చెప్పేసి అంటారు. ఓకే, రెకాంటియర్ అని చెప్పేసి అంటారు. ఇది స్పెల్లింగ్తో సహా నేర్చుకోండి. RACONTEUR రెకాంటియర్ అని చెప్పేసి అంటారు. వోకలిస్ట్ అంటేనేమో ఏదైనా పబ్లో కానీ లేకపోతే ఎక్కడైనా మ్యూజిక్ ఈవెంట్లో కానీ మంచిగా పాడేటువంటి వ్యక్తిని ఏమంటారంటే వోకలిస్ట్ అని చెప్పేసి అంటారు. నెరేటర్ అంటేనేమో ఏదైనా ఒక స్టోరీని మంచిగా ఇంట్రెస్టింగ్గా చెప్పగలిగేటువంటి వారిని నెరేటర్ అని చెప్పేసి అంటారు.
ఇంకా కాంపోజిటర్ అంటేనేమో ఏదైనా ఒక పర్టికులర్ విషయాన్ని మంచిగా కంపోజ్ చేయగలిగేటువంటి వారిని కాంపోజిటర్ అని చెప్పేసి అనొచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, సో ఎస్పెషల్లీ స్కిల్డ్ ఇన్ స్టోరీ టెల్లింగ్ వచ్చేసి ఏ రికాంటియర్ అనేది మీనింగ్ అనమాట. ఏ పర్సన్ హూ ఈజ్ గుడ్ ఎట్ టెల్లింగ్ స్టోరీస్ ఇన్ అన్ ఇంట్రెస్టింగ్ అండ్ అమ్యూజింగ్ వే. అమ్యూజింగ్ అంటే ఇక్కడ మనకి వినోదభరితంగా చెప్పగలిగేటువంటి వ్యక్తిని ఇక్కడ ఏ రొకాంటియర్ అని చెప్పేసి అంటారు. కాంపోజిటర్ అంటే ఏ పర్సన్ హూ అరేంజ్ టెక్స్ట్ ఆన్ ఏ పేజ్ బిఫోర్ ప్రింటింగ్. కాంపోజిటర్ అంటే నేను ఇందాక రాంగ్ చెప్పినట్టున్నాను, సారీ. ఏ పర్సన్ హూ అరేంజెస్ టెక్స్ట్ ఆన్ ఏ పేజ్ బిఫోర్ ప్రింటింగ్. ఓకే, ప్రింటింగ్ ఇవ్వడానికి ముందు పేజ్ మీద టెక్స్ట్ని అరేంజ్ చేసేటువంటి వ్యక్తిని ఏమంటారంటే కాంపోజిటర్ అని చెప్పేసి అంటారు. వోకలిస్ట్ అంటే చెప్పే కదా ఒక గుడ్ సింగర్ అనమాట. నెరేటర్ అంటేనేమో ఏ పర్సన్ హూ టెల్స్ ఏ స్టోరీ ఎస్పెషల్లీ ఇన్ ఏ బుక్, ప్లే ఆర్ ఫిల్మ్. ఓకే, ఏదైనా ఒక ఆటలో కానీ సినిమాలో కానీ లేదా బుక్లో కానీ ఎవరైతే ఒక స్టోరీని మంచిగా చెప్తారో వారిని ఏమంటారు అంటే ఏ నెరేటర్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, స్పెషల్లీ స్కిల్డ్ ఇన్ స్టోరీ టెల్లింగ్ అంటేనేమో ఏ రికాంటియర్ అని చెప్పేసి అంటారు. ఓకే, సంథింగ్ దట్ ఈజ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఓకే, అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉండేటువంటి దాన్ని ఏమంటారు అంటే ఇన్కాంప్రిహెన్సిబుల్ అని చెప్పేసి అంటారు. సో మనకి కాంప్రిహెన్షన్ పాసేజ్ అయితే మనకు వస్తూ ఉంటుంది కొన్ని ఎగ్జామ్స్లో, ఈవెన్ ఎస్ఎస్సి ఎంటీఎస్లో కూడా క్లోజ్ టెస్ట్ ప్లేస్లో కాంప్రిహెన్షన్ పాసేజ్ కూడా ఇవ్వచ్చు. సో కాంప్రిహెన్షన్ పాసేజ్ అంటే మనకి అర్థమయ్యే విధంగా ఉండేటువంటి పాసేజ్, బట్ అర్థం చేసుకోవడానికి డిఫికల్ట్గా ఉండేటువంటి పర్టికులర్ థింగ్ని ఏమంటారు అంటే ఇన్కాంప్రిహెన్సిబుల్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఇన్కాంప్రిహెన్సిబుల్ స్పెల్లింగ్తో సహా నేర్చుకోండి. ఓకే, తర్వాత ఇన్కంప్లీట్ అంటే ఏంటి? సంపూర్తి కాని. ఓకే, సంపూర్తి అంటే పూర్తిగా కంప్లీట్గా ఉన్నటువంటి దాన్ని కంప్లీట్ అంటాము. సో కంప్లీట్గా లేనటువంటి దాన్ని ఏమంటాం? ఇన్కంప్లీట్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇన్కన్సీవబుల్ అంటే కూడా మనకి ఇక్కడ చూసుకుంటే సో ఇమాజిన్ చేసుకోవడానికి కష్టంగా ఉన్నటువంటి దాన్ని ఏమంటారు అంటే ఇన్కన్సీవబుల్ అని చెప్పేసి అంటారు. ఓకే, కన్సీవబుల్ అంటేనేమో ఇమాజిన్ చేసుకోగలగడం, ఇన్కన్సీవబుల్ అంటేనేమో ఇమాజిన్ చేసుకోవడానికి కష్టంగా ఉన్నటువంటి దాన్ని ఇన్కన్సీవబుల్ అని చెప్పేసి అంటారు. ఇంకా ఇన్కన్క్లూజివ్ అంటే ఏంటి అంటే కన్క్లూజన్ అంటే ఏంటి? ముగించడం. ఇన్కన్క్లూజివ్ అంటే ముగింపు లేనటువంటి దాన్ని ఇన్కన్క్లూజివ్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇన్కాంప్రిహెన్సిబుల్ అంటే ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్ అనేది మీనింగు. ఇన్కన్క్లూజివ్ అంటే నాట్ లీడింగ్ టు ఏ డెఫినెట్ డెసిషన్ ఆర్ రిజల్ట్. ఓకే, ఇన్కన్సీవబుల్ అంటేనేమో ఇంపాసిబుల్ టు ఇమాజిన్ ఆర్ బిలీవ్. నమ్మడానికి అలాగే ఇమాజిన్ చేసుకోవడానికి కష్టంగా ఉండేటువంటి దాన్ని ఇన్కన్సీవబుల్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద థింగ్ దట్ కెన్ బి ఈజీలీ బ్రోకెన్. ఓకే, ఈజీగా పగలగొట్టగలిగేటువంటి థింగ్ని ఏమంటారు అంటే బ్రిటిల్ అని చెప్పేసి అంటారు. ద థింగ్ దట్ కెన్ బి ఈజీలీ బ్రోకెన్, ఈజీగా పగలగొట్టడాన్ని ఏమంటారు అంటే బ్రిటిల్ అని చెప్పేసి అంటారనమాట. ఓకే, ఇంకా సబ్టిల్ అంటేనేమో సున్నితమైన అనేటువంటి మీనింగ్ వస్తుంది. సబ్టిల్ అంటే సున్నితమైన. సాలిడ్ అంటేనేమో గట్టిగా ఉండడం, దృఢంగా స్ట్రాంగ్గా ఉండడం, ఫిర్మ్గా ఉండడం. FIRM ఫిర్మ్ అన్న అలాగే సాలిడ్ అన్న కూడా మనకి సేమ్ మీనింగ్ వస్తుంది. ఇంకా అమార్ఫస్ అంటేనేమో ఒక సరైన రూపం లేనటువంటి దాన్ని, ఓకే, అనీవెన్ షేప్ కలిగినటువంటి దాన్ని అమార్ఫస్ అని చెప్పేసి అంటారు. అమార్ఫస్ రాక్స్ అని చెప్పేసి అంటారు. వాటికంటే ఒక రూపం అనేది ఉండదు, ఎలా పడితే అలాగ అవి వంకర టింకరగా ఉంటాయన్నమాట అమార్ఫస్ రాక్స్ ఆ రాళ్ళు అనేవి. సో వాటిని అమార్ఫస్ అని చెప్పేసి అంటారు. ఓకే, బ్రిటిల్ అంటేనేమో ద థింగ్ దట్ కెన్ బి ఈజీలీ బ్రోకెన్, ఈజీగా పగలగొట్టగలిగేది దాన్ని బ్రిటిల్ అని చెప్పేసి అంటారు. ఇది చాలాసార్లు అడిగారు ఎస్ఎస్సిలో. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఏ అనమాట. సో బ్రిటిల్ అంటే ఈజీలీ బ్రోకెన్ అని చెప్పేసి మీనింగ్. అమార్ఫస్ అంటే హ్యావింగ్ నో డెఫినెట్ ఫామ్ ఆర్ డిస్టింక్ట్ షేప్. సో దానికంటూ ఒక డెఫినెట్ ఫామ్, ఒక ఖచ్చితమైనటువంటి రూపం అయితే ఉండదు, దాన్ని అమార్ఫస్ అని చెప్పేసి అంటారు. ఇంకా సబ్టిల్ అంటేనేమో నాట్ వెరీ నోటీసబుల్ ఆర్ ఆబ్వియస్. ఓకే, తర్వాత సాలిడ్ అంటేనేమో హార్డ్ ఆర్ ఫర్మ్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి యాన్ ఇమేజ్ వితౌట్ ఆబ్జెక్టివ్ రియాలిటీ. యాన్ ఇమేజ్ వితౌట్ ఆబ్జెక్టివ్ రియాలిటీ అంటే లేనటువంటి దాన్ని ఉంది అని చెప్పేసి ఊహించుకోవడాన్ని ఏమంటారు అంటే హెల్యూజినేషన్ అని చెప్పేసి అంటారు. మీరు అల్లు అర్జున్ గారి మూవీ ఆర్య 2లో బ్రహ్మానందం గారు అంటూ ఉంటారు, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెల్యూజినేషన్, సెకండ్ స్టేజ్ ఆఫ్ హెల్యూజినేషన్, థర్డ్ స్టేజ్ ఆఫ్ హెల్యూజినేషన్ అని చెప్పేసి చాలా ఫన్నీ సీన్స్ ఉంటాయి కదా. సో దాన్ని ఏంటంటే తను హీరోయిన్ తనని లవ్ చేయకపోయినా లవ్ చేస్తున్నట్లుగా ఊహించుకుంటూ ఉంటాడనమాట. సో యాన్ ఇమేజ్ వితౌట్ ఆబ్జెక్టివ్ రియాలిటీ అంటే రియల్గా జరగకపోయినా
అతను జరుగుతుంది అని చెప్పేసి ఇమాజిన్ చేసుకోవడాన్ని ఏమంటారు అంటే హెల్యూసినేషన్ అని చెప్పేసి అంటారనమాట. అలాగే ఉటోపియా అంటే కూడా మనకి సేమ్ అలాగే మీనింగ్ వస్తుంది. సో మనం ఊహించుకునే ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పేసి ఊహించుకోవడాన్ని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ లైఫ్ గురించే ఊహించుకుంటున్నారు, బట్ మీ లైఫ్ అలా లేదు. మీ లైఫ్ గురించి ఎలా ఊహించుకుంటున్నారు? నా లైఫ్ నేను అనుకున్నట్లుగా జరుగుతుంది, పర్ఫెక్ట్గా జరుగుతుందని చెప్పేసి ఊహించుకుంటున్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఉటోపియా అని చెప్పేసి అంటారు. ఓకే, సెన్సేషన్ అంటేనేమో స్పర్శ లేకపోతే స్పర్శ కలగడం అని మీనింగ్. షాడో అంటే నీడ. ఓకే, యాన్ ఇమేజ్ వితౌట్ ఆబ్జెక్టివ్ రియాలిటీ, దాన్ని ఏమంటారు అంటే హెల్యూసినేషన్ అని చెప్పేసి అంటారు. సో హెల్యూసినేషన్ అంటే ద ఫ్యాక్ట్ ఆఫ్ సీమింగ్ టు సీ ఆర్ హియర్ సంబడి ఆర్ సంథింగ్ దట్ ఈజ్ నాట్ రియల్లీ దేర్. ఓకే, చూడడానికి కానీ లేకపోతే వినడానికి కానీ అక్కడ ఏమీ లేకపోయినా సో దాన్ని నువ్వు ఊహించుకోవడాన్ని ఏమంటారు అంటే హెల్యూసినేషన్ అని చెప్పేసి అంటారు. ఉటోపియా అంటే అన్ ఇమాజినరీ ప్లేస్ ఆర్ స్టేట్ ఇన్ విచ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇలాంటి టాపిక్స్ పైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయండి. నేను ప్రీవియస్గా టాప్ 100కి సంబంధించినటువంటి 1 word సబ్స్టిట్యూషన్స్ వీడియో చేసినప్పుడు వీటిపైన కూడా వీడియో అయితే చేశాను. మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ఓన్లీ వన్ పొలిటికల్ పార్టీ ఈజ్ అలౌడ్ టు ఫంక్షన్. ఒక కంట్రీ ఉందండి. యాక్చువల్గా మన కంట్రీలో చూసుకుంటే మనకి చాలా పార్టీలు ఉన్నాయి, అవునా, పొలిటికల్ పార్టీస్. కానీ ఒక కంట్రీలో ఆ పర్టికులర్ ఫంక్షనింగ్ చేయడానికి అంటే ఆ వ్యవస్థల్ని రన్ చేయడానికి ఓన్లీ ఒక పార్టీనే ఉందనుకోండి, ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ఓన్లీ వన్ పొలిటికల్ పార్టీ ఈజ్ అలౌడ్ టు ఫంక్షన్. ఓకే, ఆ గవర్నమెంట్ని రన్ చేయడానికి సంబంధించి ఓన్లీ ఒక పొలిటికల్ పార్టీని అలౌ చేయడాన్ని ఏమంటారు అని చెప్పేసి అడిగారు. సో దాన్ని ఏమంటారు అంటే టోటలిటేరియనిజం అని చెప్పేసి అంటారు. టోటలిటేరియనిజం. ఓకే, డిక్టేటర్షిప్ అంటేనేమో, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి బి అనమాట. ఓకే, సో డిక్టేటర్షిప్ అంటేనేమో పవర్స్ అన్నీ ఒకే వ్యక్తి చేతిలో ఉండడాన్ని. అంటే రాజు అనుకోండి, పూర్వకాలంలో రాజులు ఉండేవాళ్ళు. సో ఆ సామ్రాజ్యానికి సంబంధించి ఏం చేయాలన్నా దానికి సంబంధించిన పవర్స్ అన్నీ కూడా ఆ రాజు చేతిలోనే ఉండేవి. అండ్ ఇప్పుడు మనకి నార్త్ కొరియా చూసుకుంటే, నార్త్ కొరియా ఎవరైతే అధ్యక్షుడు ఉన్నాడో పవర్స్ అన్నీ కూడా అతను ఒక్కడి చేతిలోనే ఉంటాయి. అతను చెప్పిందే చేయాలన్నమాట అందరూ. సో దాన్ని ఏమంటారు అంటే డిక్టేటర్షిప్ అని చెప్పేసి అంటారు. ఇంకా థియోక్రసీ అంటేనేమో ద గవర్నమెంట్ విచ్ ఈజ్ రన్ బై రిలీజియస్ పీపుల్. థియోక్రసీ. ఓకే, థియోక్రసీ అంటే రిలీజియస్ పీపుల్ చేత రన్ అయ్యేటువంటి గవర్నమెంట్ని ఏమంటారు అంటే థియోక్రసీ అని చెప్పేసి అంటారు. అలిగార్కీ అంటే స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారి చేత రన్ అయ్యేటువంటి గవర్నమెంట్ని అలిగార్కీ అని చెప్పేసి అంటారు. చాలా ఇంపార్టెంట్, 4 కూడా ఇంపార్టెంట్. అలిగార్కీ అంటే ఏ గవర్నమెంట్ ఇన్ విచ్ రన్ బై ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. థియోక్రసీ అంటే ఏ గవర్నమెంట్ ఈజ్ రన్ బై రిలీజియస్ పీపుల్. ఓకే, టోటలిటేరియనిజం అంటేనేమో గవర్నమెంట్ని రన్ చేయడానికి సంబంధించి, ఫంక్షనింగ్ చేయడానికి సంబంధించి ఓన్లీ ఒక్క పార్టీని అలౌ చేయడాన్ని టోటలిటేరియనిజం అని చెప్పేసి అంటారు. డిక్టేటర్షిప్ అంటేనేమో పవర్స్ అన్నీ ఒకే వ్యక్తి చేతిలో ఉండడాన్ని డిక్టేటర్షిప్ అని చెప్పేసి అంటారు. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ చూడండి, టోటలిటేరియనిజం అంటే ఆఫ్ ఏ కంట్రీ ఆర్ ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ పొలిటికల్ పార్టీ దట్ హ్యాస్ కంప్లీట్ పవర్. ఓన్లీ ఒక్క పొలిటికల్ పార్టీకి మాత్రమే కంప్లీట్ పవర్ ఉంటే దాన్ని ఏమంటారు అంటే టోటలిటేరియనిజం అని చెప్పేసి అంటారు. థియోక్రసీ అంటేనేమో గవర్నమెంట్ ఆఫ్ ఏ కంట్రీ బై రిలీజియస్ లీడర్స్. చెప్పే కదా, గవర్నమెంట్ ఆఫ్ ఏ కంట్రీ బై రిలీజియస్ లీడర్స్. ఎవరైతే మతాల్ని ఆచరించేటువంటి వ్యక్తులు ఉంటారో, ఆ లీడర్స్ ఉంటారో వారి చేత ఉన్నటువంటి గవర్నమెంట్ని ఏమంటారు అంటే ఆ కంట్రీలో థియోక్రసీ అని చెప్పేసి అంటారు. అలిగార్కీ అంటే ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ఓన్లీ ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హోల్డ్ ద పవర్. స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఆ పర్టికులర్ కంట్రీలో పవర్ని హోల్డ్ చేస్తూ గవర్నమెంట్ని రన్ చేస్తారో వారిని ఏమంటారు అంటే అలిగార్కీ అని చెప్పేసి అంటారు. డిక్టేటర్షిప్ అంటే గవర్నమెంట్ బై ఏ డిక్టేటర్, ఏ రూలర్ హూ హ్యాస్ కంప్లీట్ పవర్. ఫర్ ఎగ్జాంపుల్కి నార్త్ కొరియా. ఓకే, నార్త్ కొరియాలో ఉన్నటువంటి అధ్యక్షుడికి కంప్లీట్ పవర్ ఉంటుంది, అతను ఏం చెప్తే అది చేయాలి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ఎనీథింగ్ రిటన్ ఇన్ ఏ లెటర్ ఆఫ్టర్ ఇట్ ఈజ్ సైన్డ్. ఇక్కడ మనకి ఒక వైట్ పేపర్ ఉందండి, నేను సైన్ చేశాను. సైన్ చేసిన తర్వాత ఈ వైట్ పేపర్ మీద మీరు మీ ఇష్టం వచ్చింది రాశారనుకోండి, దాన్ని ఏమంటారు? పోస్ట్ స్క్రిప్ట్ అంటారు. ఓకే, పోస్ట్ స్క్రిప్ట్ అని అంటారనమాట. ఓకే,
ఒక వైట్ పేపర్ మీద నేను సైన్ చేశాను, తర్వాత మీరు రాసుకున్నారు, మీ ఇష్టం వచ్చింది రాశారు. దాన్ని ఏమంటారు అంటే పోస్ట్ స్క్రిప్ట్ అని చెప్పేసి అంటారు. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మీరు చూడండి, పోస్ట్ స్క్రిప్ట్ అంటే ఏ నోట్ అపెండెడ్ టు ఏ లెటర్ ఆఫ్టర్ ద సిగ్నేచర్. ఓకే, కరిగండం అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఎస్ఎస్సి అప్పుడప్పుడు కరిగండం రిలీజ్ చేస్తూ ఉంటుందండి. కరిగండం అంటే ఫస్ట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, ఆ నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్కి సంబంధించి, ఏజ్ లిమిట్కి సంబంధించి లేదా పోస్టుల వివరాలకి సంబంధించి చిన్న మిస్టేక్స్ చేసింది అనుకుందాం నోటిఫికేషన్లో. ఆ మిస్టేక్స్ని ఏమంటారు రెక్టిఫై చేస్తూ మరొక చిన్న లెటర్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో నోటిఫికేషన్లో టైపింగ్ ఎర్రర్స్ కావచ్చు, లేకపోతే టెక్స్ట్ ఎర్రర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి పర్టికులర్ నోటిఫికేషన్లో ఏదైనా మిస్టేక్ ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తూ మరొక చిన్న నోటీస్ ఇస్తుంది. పలానా పోస్ట్కి సంబంధించి మేము రాంగ్ ఇచ్చాము, దీనికి 10th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, వీరికి 18 నుంచి 20 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని మనకు ఒక నోటీస్ ఇస్తూ ఉంటుంది. ఆ నోటీస్లో కరిగండం అని రాసి ఉంటుంది, మీరు చూసే ఉంటారు చాలాసార్లు, కరిగండం అని చెప్పేసి అంటారు. సో దాన్ని ఏమంటారు అంటే, సో ఒక నోటీస్ వచ్చిన తర్వాత అంతకుముందు జరిగినటువంటి ఎర్రర్స్ని రెక్టిఫై చేసి ఇచ్చేటువంటి నోటీస్ని కరిగండం అని చెప్పేసి అంటారు. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనుస్క్రిప్ట్ అంటే ఏ కాపీ ఆఫ్ ఏ బుక్, పీస్ ఆఫ్ మ్యూజిక్ ఎట్సెట్రా బిఫోర్ ఇట్ హ్యాస్ బీన్ ప్రింటెడ్. ఓకే, ప్రింట్ అవ్వడానికి ముందే ఒక కాపీ ఆఫ్ బుక్ కానీ లేదా పీస్ ఆఫ్ మ్యూజిక్ కానీ మన దగ్గర ఉంటే అంటే ఆ పర్టికులర్ థింగ్ని ఏమంటారు అంటే మనుస్క్రిప్ట్ అని చెప్పేసి అంటారు. పోస్ట్ డిక్షన్ అంటేనేమో ప్రిడిక్షన్ ఆఫ్టర్ ది ఫ్యాక్ట్. ఓకే, ఫ్యాక్ట్ జరిగిన తర్వాత, వాస్తవం అయిపోయిన తర్వాత చెప్పేటువంటి ప్రిడిక్షన్ని పోస్ట్ డిక్షన్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వన్ హూ సఫర్స్ వన్స్ ఫెయిత్. ఓకే, మార్టైర్. వన్ హూ సఫర్స్ వన్స్ ఫెయిత్ అంటే మార్టైర్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. మార్టైర్ అంటే అమరవీరుడు. ఓకే, మార్టైర్ అంటే అమరవీరుడు అని మీనింగ్. సో ఇక్కడ మార్టైర్స్ డే అని చెప్పేసి మనం జరుపుకుంటాం. ఎప్పుడు? January 30th మనం మార్టైర్స్ డే అని జరుపుకుంటాం. ఎవరిది? మహాత్మా గాంధీ గారిది. ఆయన మరణించినటువంటి అమరులైనటువంటి రోజు. ఓకే, సో వన్ హూ సఫర్స్ వన్స్ ఫెయిత్ అంటే మీనింగ్ ఏంటంటే తను నమ్మిన సిద్ధాంతం వల్ల ఎవరైతే సఫర్ అవుతారో, ఓకే, ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారో, తను నమ్మినటువంటి నమ్మకం లేదా సిద్ధాంతం వల్ల తను ఫేస్ చేసేటువంటి, ఓకే, వన్స్ ఫెయిత్ అంటే వన్ హూ సఫర్స్ ఫర్ వన్స్ ఫెయిత్ అంటే మీనింగ్ ఏంటంటే మనం నమ్మినటువంటి సిద్ధాంతానికి మనమే సఫర్ అవడాన్ని ఏమంటారు అంటే మార్టైర్ అని చెప్పేసి అంటారనమాట. ఇంకా మిస్టిక్ అంటే ఏ పర్సన్ హూ ట్రైస్ టు బికమ్ యునైటెడ్ విత్ గాడ్ త్రూ ప్రేయర్. ఓకే, మిస్టిక్ అంటే ఏ పర్సన్ హూ ట్రైస్ టు బికమ్ యునైటెడ్ విత్ గాడ్ త్రూ ప్రేయర్ ద్వారా దేవునితో ఏకమవడాన్ని ఏమంటారు అంటే, దేవునితో ఏకమవడానికి ప్రయత్నించేటువంటి పర్సన్ ఏమంటారు అంటే మిస్టిక్ అని చెప్పేసి అంటారు. ప్రాఫిట్ అంటేనేమో ఏ పర్సన్ హూ క్లెయిమ్స్ టు నో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, మనకి చాలా స్వాములు, చాలా పాస్టర్స్ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చెప్తూ ఉంటారు. సో దాన్ని ప్రాఫిట్ అని చెప్పేసి అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ పర్సన్ హూ వర్షిప్స్ ఓన్లీ వన్ గాడ్. ఓన్లీ ఒక్క దేవుణ్ణి మాత్రమే నమ్మేటువంటి వ్యక్తిని ఏమంటారు అంటే మోనోథియిస్ట్. ఓకే, మోనోథియిస్ట్ అని చెప్పేసి అంటారు. థియిస్ట్ అంటే ఏంటి? ద పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్ ఈజ్ దేర్. దేవుడు ఉన్నాడు అని నమ్మేటువంటి వ్యక్తిని థియిస్ట్ అంటారు. ఎథియిస్ట్ అంటే ఏంటి? దేవుడు లేడు అనేటువంటి వ్యక్తిని ఏమంటారు అంటే ఎథియిస్ట్ అంటారు. ఓన్లీ ఒక్క గాడ్నే నమ్మేటువంటి వ్యక్తిని మోనోథియిస్ట్ అంటారు. మోనో అంటే ఒకటి అని అర్థం. ఓకే, మోనో అంటే ఒకటి అని అర్థం అనమాట. సో ఏ పర్సన్ హూ వర్షిప్స్ ఓన్లీ వన్ గాడ్ అంటే మోనోథియిస్ట్. థియిస్ట్ అంటేనేమో దేవుడు ఉన్నాడు అని నమ్మేటువంటి వ్యక్తి. ఎథియిస్ట్ అంటేనేమో దేవుడు లేడు అనేటువంటి వ్యక్తి. తర్వాత పాలీథియిస్ట్ అంటేనేమో చాలా దేవుళ్ళని నమ్మేటువంటి వ్యక్తిని పాలీథియిస్ట్ అని చెప్పేసి అంటారు. ఓకే, సో ఇక్కడ పాలీజిమిస్ట్ అంటే ఏంటి? ఏ లవర్ ఆర్ ఏ ఫ్రెండ్ ఆఫ్ ఉమెన్. ఓకే, ఒక అమ్మాయికి ఉండేటువంటి లవర్ లేదా ఫ్రెండ్ని ఏమంటారు అంటే పాలీజిమిస్ట్ అని చెప్పేసి అంటారు. ఉమెన్ అంటే ప్లూరల్ కదా, సారీ. చాలామంది అమ్మాయిలకి ఒక లవర్గా కానీ లేకపోతే ఒక ఫ్రెండ్గా కానీ ఉండడాన్ని, ఓకే, చాలామంది అమ్మాయిలు ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ నలుగురు అమ్మాయిలకి ఒకే అబ్బాయి లవర్గా ఉండడం కానీ లేకపోతే ఈ నలుగురు అమ్మాయిలకి ఒకే వ్యక్తి ఫ్రెండ్గా ఉండడాన్ని ఏమంటారు అంటే పాలీజిమిస్ట్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ 4 కూడా. తర్వాత ద బరియల్ ఆఫ్ ఏ కార్ప్స్. ద బరియల్ ఆఫ్ ఏ కార్ప్స్ అంటే డెడ్ అయినటువంటి బాడీ, దాన్ని బరియల్ చేయడాన్ని ఏమంటారు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూడండి,
ఇంటర్మెంట్ అని చెప్పేసి అంటారండి. ఇంటర్మెంట్ అని చెప్పేసి అంటారు. ఓకే, ద బరియల్ ప్లేసింగ్ ద రిచువల్ ప్లేసింగ్ ఆఫ్ ఏ కాప్స్ ఇన్ ఏ గ్రేవ్. ద రిచువల్ ప్లేసింగ్ ఆఫ్ ఏ కాప్స్ ఇన్ ఏ గ్రేవ్ అంటే గ్రేవ్ అంటే సమాధి, కాప్స్ అంటేనేమో డెడ్ బాడీ. సో రిచువల్ ప్లేసింగ్ అంటే సాంప్రదాయబద్ధంగా ఆ గ్రేవ్లో, ఆ సమాధిలో ఆ డెడ్ బాడీని పెట్టడాన్ని ఏమంటారు అంటే ఇంటర్మెంట్ అని చెప్పేసి అంటారు. ఇంట్రాగేట్ అంటే మీకు తెలుసు, విచారణ చేయడం. ఇంటర్పోజ్ అంటేనేమో బీ ఆర్ కమ్ బిట్వీన్ ఆర్ ఇంట్రడ్యూస్. ఇంటర్పోజ్ అంటే ఇంట్రడ్యూస్ చేయడం అని చెప్పేసి మీనింగు. ఇంటర్న్మెంట్ అంటేనేమో కన్ఫైన్మెంట్ డ్యూరింగ్ వార్ టైం. కన్ఫైన్మెంట్ అంటే ఒక రూమ్లో దాక్కొని ఉండడాన్ని, ఒక రూమ్లో బంధించి ఉండడాన్ని, ఓకే, ఒక రూమ్లో బంధించి ఉండడాన్ని ఇంటర్న్మెంట్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఇంటర్న్మెంట్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఇంటర్మెంట్ అంటేనేమో డెడ్ అయినటువంటి బాడీని రిచువల్గా ఆ గ్రేవ్లో పాతి పెట్టడాన్ని ఇంటర్మెంట్ అంటే. ఇంటర్న్మెంట్ అంటేనేమో కన్ఫైన్మెంట్ డ్యూరింగ్ ది వార్ టైం. ఓకే, ఒక రూమ్లో బంధించి ఉంచడాన్ని వార్ టైంలో, యుద్ధ సమయంలో ఇంటర్న్మెంట్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, యాక్ట్ ఆఫ్ ఇంజరింగ్ అనదర్స్ రెప్యుటేషన్ బై ఎనీ స్లాండరస్ కమ్యూనికేషన్. ఓకే, వేరే వాళ్ళ రెప్యుటేషన్ని అగౌరవపరచడాన్ని, లేకపోతే వేరే వాళ్ళ రెప్యుటేషన్ని డిఫేమ్ చేయడాన్ని ఏమంటారు అంటే డిఫమేషన్ అని చెప్పేసి అంటారు. ఓకే, చాలామంది పొలిటీషియన్స్ నేను ఆ పొలిటీషియన్ మీద డిఫమేషన్ కేసు వేస్తాను, నా పరువు తీసేసాడు అని చెప్పేసి అంటారు. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లో దీన్ని ఏమంటారు అంటే డిఫమేషన్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మనం చూడొచ్చు, డిఫమేషన్ అంటే ది యాక్ట్ ఆఫ్ డ్యామేజింగ్ సంబడీస్ రెప్యుటేషన్ బై సేయింగ్ ఆర్ రైటింగ్ బ్యాడ్ ఆర్ ఫాల్స్ థింగ్స్ అబౌట్ హిమ్. ఒక వ్యక్తి గురించి రాంగ్గా చెప్తూ రాంగ్గా ప్రచారం చేయడాన్ని ఏమంటారు అంటే డిఫమేషన్ అని చెప్పేసి అంటారు. ఇంకా ఆర్కెస్ట్రేషన్ అంటే ది యాక్ట్ ఆఫ్ ఆర్గనైజింగ్ ఏ కాంప్లికేటెడ్ ప్లాన్ ఆర్ ఈవెంట్ వెరీ కేర్ఫుల్లీ ఆర్ సీక్రెట్లీ. అబెరేషన్ అంటే ఏ ఫ్యాక్ట్ అండ్ యాక్షన్ ఆర్ ఏ వే ఆఫ్ బిహేవింగ్ దట్ ఈజ్ నాట్ యూజువల్ అండ్ ఇట్ మే బీ అన్యాక్సెప్టబుల్. తర్వాత మిస్రిప్రజెంటేషన్ అంటే ఏ మిస్లీడింగ్ ఫాల్స్హుడ్. మిస్రిప్రజెంటేషన్ అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడాన్ని లేదా రాంగ్గా రిప్రజెంట్ చేయడాన్ని ఇక్కడ మనం మిస్రిప్రజెంటేషన్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, టు పుట్ టూ అండ్ టూ టుగెదర్. టు పుట్ టూ అండ్ టూ టుగెదర్ అంటే ఏంటంటే అండర్స్టాండ్ చేసుకోవడం అండి. సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవడాన్ని మనం ఇక్కడ ఇంగ్లీష్లో టు పుట్ టూ అండ్ టూ టుగెదర్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో దీనికి సంబంధించి అండర్స్టాండ్ అని చెప్పేసి మీనింగ్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎస్ఎస్సీలో చాలాసార్లు అడిగారు. పుట్ టూ అండ్ టూ టుగెదర్ టు గెస్ ద ట్రూత్ ఫ్రమ్ వాట్ యు సీ హియర్ ఎట్సెట్రా. ఓకే, హీ ఈజ్ ఇన్క్లైన్ టు పుట్ టూ అండ్ టూ టుగెదర్ అండ్ మేక్ ఫైవ్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, సో ఈ విధంగా మనకి మీనింగ్ అయితే ఉంది. తర్వాత ఏ పర్సన్ హూ డెలిబరేట్లీ సెట్స్ ఫైర్ టు ఏ బిల్డింగ్. కావాలని ఒక బిల్డింగ్కి మంట పెట్టేటువంటి వ్యక్తిని ఏమంటారు అంటే ఆర్సోనిస్ట్ అంటారండి. ఆర్సోనిస్ట్, ARSONIST. ఏ పర్సన్ హూ డెలిబరేట్లీ సెట్స్ ఏ ఫైర్ టు ఏ బిల్డింగ్. ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్కి డెలిబరేట్లీ అంటే కావాలని మంట పెట్టేటువంటి వ్యక్తిని ఏమంటారు అంటే ఆర్సనిస్ట్ అని చెప్పేసి అంటారు. అసాసిన్ అంటేనేమో ఒక పాపులర్ పర్సన్ని లేదా ఫేమస్ పర్సన్ని లేదా పొలిటీషియన్ని అసాసినేషన్ చేయడాన్ని అంటే హత్య చేయడాన్ని, మర్డర్ చేయడాన్ని ఏమంటారు అంటే అసాసినేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి రాజీవ్ గాంధీ అసాసినేషన్ అయ్యారు. అలాగే మన ఇందిరాగాంధీ గారు కూడా అసాసినేషన్ అయ్యారు. సో వారిద్దరిని కూడా చంపేశారు, మర్డర్ చేసి చంపేశారు. ఓకే, సో అది బాంబులు వేసి కావచ్చు, లేకపోతే గన్తో పేల్చి కావచ్చు, చంపేశారు. సో వాళ్ళని ఏమంటారు అంటే అసాసినేషన్ అని చెప్పేసి అంటారు. హైజాకర్ అంటేనేమో హైజాక్ చేయడం, ఏదైనా పర్టికులర్ షిప్ కానీ లేకపోతే ప్లేన్ కానీ ఏదైనా కూడా హైజాక్ చేయడం. ఓకే, ఎక్స్టార్షనిస్ట్ అంటేనేమో ఇక్కడ మనకి మీనింగ్ ఉంది. ఎక్స్టార్షనిస్ట్ అంటే ఏ పర్సన్ హూ ప్రాక్టీసెస్ ది క్రైమ్ ఆఫ్ అబ్టైనింగ్ మనీ బై థ్రెట్ ఆఫ్ వైలెన్స్ సృష్టించి, సో దీనికి సంబంధించి మనీ పొందేటువంటి వ్యక్తుల్ని, ఆ క్రైమ్ చేసేటువంటి వారిని ఎక్స్టార్షనిస్ట్ అని చెప్పేసి అంటారు. ఎక్స్టార్షన్ చేస్తాడు, అలాగే హైజాక్ చేస్తూ ఉంటాడు అంటారు కదా సినిమాల్లో. సో అలాగనమాట. తర్వాత కాన్స్టెంట్ ఎఫర్ట్ టు అచీవ్ సంథింగ్. ఇది చాలాసార్లు అడిగాడు ఎస్ఎస్సిలో. పర్జవరెన్స్ అంటారండి. ఓకే, పర్జవరెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి మీరే ఉన్నారు, ఎస్ఎస్సి ఎంటీఎస్కి లేదా CGL CHSL GD లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ప్రతిరోజు కాన్స్టెంట్గా ఓకే ఒక పర్జవరెన్స్ చూపిస్తూ ఎక్కడ కూడా మీరు అప్ అండ్ డౌన్ అనేది లేకుండా మీ యొక్క స్టడీలో ప్రతిరోజు కాన్స్టెంట్గా సేమ్ ప్రిపరేషన్ కనుక మీరు కంటిన్యూ చేస్తూ చివరికి మీరు అనుకున్నటువంటి గోల్ని రీచ్ అయ్యారనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో పర్జవరెన్స్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఎంతూజియాజం అంటేనేమో ఉత్సాహంగా ఉండడం, అటెంప్ట్ అంటేనేమో
ప్రయత్నం చేయడం. ఓకే, సో ఇక్కడ మనకి చూసుకుంటే ఈ విధంగా మీనింగ్స్ ఉన్నాయి. టు డై వితౌట్ మేకింగ్ ఏ విల్. టు డై వితౌట్ మేకింగ్ ఏ విల్ అంటే ప్రాపర్టీ రాయకుండా చనిపోయినటువంటి వారిని ఏమంటారు అంటే ఇంటెస్టేట్ అంటారండి. ఓకే, ఇంటెస్టేట్ అని చెప్పేసి అంటారు. ఇంటెస్టేట్ అంటే హ్యావింగ్ మేడ్ నో విల్ అంటే లా ప్రకారం, చట్ట ప్రకారంగా, లీగల్గా నా ఆస్తిని నా బిడ్డలకు ఇస్తున్నానని చెప్పేసి రాయకుండా చనిపోయినటువంటి వారిని ఏమంటారు అంటే ఇంటెస్టేట్ అని చెప్పేసి అంటారు. ఇన్యూర్ అంటేనేమో హ్యాబిచ్యుయేట్, అకోస్టమ్. హ్యాబిచ్యుయేట్ అంటే అలవాటు చేసుకోవడం. ఇనేన్ అంటేనేమో డివాయిడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇండిజెంట్ అంటేనేమో పూర్ ఎనఫ్ టు నీడ్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఓకే, ఇండిజెంట్ అంటేనేమో వేరే వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ కోరేటువంటి పేదరికంలో ఉండి వేరే వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ కోరడాన్ని ఏమంటారు అంటే ఇండిజెంట్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ పర్సన్ హూ ఎంటర్స్ వితౌట్ ఎనీ ఇన్విటేషన్. ఓకే, మీ ఇంట్లోకి ఒకరు ఎటువంటి ఇన్విటేషన్ లేకుండా వచ్చారనుకోండి, సో అలాంటి సిచ్యువేషన్లో ఏమంటారు అంటే ఇంట్రూడర్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఇంట్రూడర్ చాలా ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు అడిగారు. ఇక వ్యాండల్ అంటేనేమో ఏ పర్సన్ హూ డెలిబరేట్లీ డిస్ట్రాయ్స్ ఆర్ డ్యామేజెస్ పబ్లిక్ ప్రాపర్టీ. పబ్లిక్ ప్రాపర్టీని కావాలని నాశనం చేసేటువంటి వ్యక్తిని ఏమంటారు అంటే వ్యాండల్ అని చెప్పేసి అంటారు. బర్గ్లర్ అంటేనేమో దొంగలాగా ఇంట్లోకి రావడాన్ని. ఓకే, దొంగలాగా ఇంట్లోకి రావడాన్ని థీఫ్ ఆర్ రాబర్ హూ ఎంటర్స్ ఏ బిల్డింగ్ విత్ ది ఇంటెన్షన్ టు స్టీల్, దాన్ని ఇంగ్లీష్లో బర్గ్లర్ అని చెప్పేసి అంటారు. సో మన పర్మిషన్ లేకుండా, మన ఇన్విటేషన్ లేకుండా వచ్చినటువంటి వారిని ఇంట్రూడర్ అని చెప్పేసి అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ లవర్ ఆఫ్ బుక్స్. బుక్స్ అంటే ఎక్కువగా ఇష్టపడేటువంటి వ్యక్తిని ఏమంటారు అండి? ఓకే, బిబ్లియోగ్రాఫర్ అంటారా? బిబ్లియోగ్రాఫర్ అనే అంటారు. బిబ్లియోఫైల్ అంటారు, సారీ, బిబ్లియోఫైల్ అని చెప్పేసి అంటారండి. బిబ్లియోగ్రాఫర్ అన్న, బైలింగ్వలిజం అన్న, అలాగే బిబ్లియోమానియాక్ అన్న, ఇవన్నీ కూడా మనకి బుక్స్కి సంబంధించి, లాంగ్వేజెస్కి సంబంధించి వచ్చేటువంటి వర్డ్స్. బిబ్లియోమానియాక్ అంటేనేమో పుస్తకాల పురుగు అంటారు చూడండి. ఎప్పుడు పుస్తకాలు చదవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేటువంటి, లేదా మానియాక్ అంటే పిచ్ అని అర్థం. ఓకే, అలాంటి పిచ్చి కలిగినటువంటి వ్యక్తిని బిబ్లియోమానియాక్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ బిబ్లియోగ్రాఫర్ అంటేనేమో పుస్తకాలకు సంబంధించింది. బైలింగ్వలిజం అంటేనేమో 2 లాంగ్వేజ్లని అర్థం. బైలింగ్వల్ అంటే 2. ఓకే, బిబ్లియోఫైల్ అంటేనేమో ఏ లవర్ ఆఫ్ బుక్స్ అని చెప్పేసి అర్థం అనమాట. నెక్స్ట్ వన్, ఇన్క్యాపబుల్ ఆఫ్ ఫీలింగ్ టైర్డ్ ఆర్ ఎగ్జాస్టెడ్. ఓకే, సో దీనికి సంబంధించి ఆప్షన్ వచ్చేసి మనకి ఇండిఫాటిగేబుల్ అని చెప్పేసి అంటారు. ఇన్క్యాపబుల్ ఆఫ్ ఫీలింగ్ టైర్డ్ ఆర్ ఎగ్జాస్టెడ్ అంటే ఇండిఫాటిగేబుల్. ఇన్విన్సిబుల్ అంటే ఓడించలేని. ఇన్క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ ఓవర్కమ్ ఆర్ సబ్డ్యూడ్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఇన్క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ ఓవర్కమ్ ఆర్ సబ్డ్యూడ్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, ఓడించలేని అని చెప్పేసి అర్థము. ఇన్ఎక్స్ట్రికబుల్ అంటే ఇన్క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ అన్టైడ్ ఆర్ డిసెంటాగబుల్ అని చెప్పేసి అంటారు. డిస్ఎంటాంజిల్డ్ అని చెప్పేసి అంటారు. డిస్ఎంటాంజిల్డ్ అని చెప్పేసి అంటారు. సో ఇవి ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నటువంటి టాప్ 20 1 word సబ్స్టిట్యూషన్స్. సో మీరు 99 రూపీస్ కోర్స్ తీసుకుంటే మీకు ఇలాంటివి చాలా ఉంటాయండి. 1000 వరకు ఉన్నాయి 1 word సబ్స్టిట్యూషన్స్. సో అవన్నీ మీరు చదివితే మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా రిపీటెడ్గా వస్తాయి. ఓకే, సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.